లీలా వినోదం మూవీ రివ్యూ. తణుకు నేపథ్యంలో 2008లో నడిచే కథ. ప్రసాద్ షణ్ముఖ్ జస్వంత్ మిడిల్ క్లాస్ యువకుడు. పోలీసు ఉద్యోగం లక్ష్యంగా ఉంటాడు. అతని ఫ్రెండ్స్ రాజు, అశోక్ సాగర్ అతనికి మద్దతిస్తుంటారు. అదే కాలేజీలో చదువుతున్న లీలా అనఘ్ ను ప్రేమించిన ప్రసాద్ తన ప్రేమను చెప్పాలనే ప్రయత్నంలో ముందడుగు వేస్తాడు. మెసేజ్ పంపిన తర్వాత ఆమె స్పందించకపోవడంతో తానేం తప్పు చేశాడో అని కంగారు పడతారు. లీలా ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? ఇది కథలో మలుపు. కథా సన్నివేశాలు కాలేజ్ రోజుల చిన్న చిన్న అనుభవాలపై కేంద్రీకృతమై ఉంటాయి. స్నేహితులిచ్చే సలహాలు, హీరో సందేహాలు కథకు ప్రాణం. ప్రేమ కథా నేపథ్యంలో కూడిన ఫ్యామిలీ డ్రామా అనిపించినప్పటికీ కథ మరింత లోతుగా వెళ్ళకపోవడం పెద్ద లోపం. షణ్ముఖ్ జస్వంత్ తన పాత్రకు న్యాయం చేశాడు. లీలా పాత్రను అనగా తగినంత ప్రాధాన్యత ఇచ్చినా ఆమె పాత్ర పరిమితంగా ఉంటుంది. ఆమెని గోపరాజు రమణ, రూపలక్ష్మి పాత్రలు చాలా సాదాసీదాగా చూపించారు. స్నేహితుల పాత్రలో కామెడీ వెతుకుంటాం, కానీ అది పరిమితం. సాంకేతిక అంశాలు. దర్శకత్వం. పవన్ సుకర ఫస్ట్ ఫిల్మ్ అయినందున కొత్తదనంతో చేసిన ప్రయోగాలు కనిపిస్తాయి, కానీ కథనం అసంతృప్తిగా కనిపిస్తుంది. ఫోటోగ్రఫీ. అనుష్ కుమార్ గ్రామీణ నేపథ్యంలో అందమైన విజువల్స్ చూపించారు. సంగీతం. కృష్ణ చేతన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంటుంది, కానీ గుర్తుండిపోయే పాటలైతే లేవు. పాజిటివ్ పాయింట్స్. షణ్ముఖ్ నటన, కాలేజీ రోజుల పరిచయాలు, స్నేహితుల సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. ఫోటోగ్రఫీతో గ్రామీణ నేపథ్యంలో నిజమైన అనుభవాన్ని చూపించారు. నెగిటివ్ పాయింట్స్. కథనంలో లోపాలు, లోతులేమి, హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ లోపం, సపోర్టింగ్ ఆర్టిస్టుల పాత్రలు సరిగ్గా లేకపోవడం. లీలా వినోదం వినోదాన్ని పాక్షికంగా అందించిన ప్రేమ కథ. చిన్న చిన్న సన్నివేశాలు ఆకట్టున్నప్పటికీ పూర్తి ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ లోపించి అసంతృప్తిగా అనిపిస్తుంది.